గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక, స్వర్ణకాంతుల్లో యాదగిరి గుట్ట, దివ్య విమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఘనంగా మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు, వేదాశీర్వచనం అందజేసిన ఆలయ అర్చకులు, నారసింహుడి నామస్మరణతో పులికించిన గుట్ట, దేశంలో ఎత్తైన 5 అంతస్తుల మొదటి స్వర్ణ తాపడ గోపురం ఇదే. సో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే కనుక దివ్య విమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. సో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అయితే కనుక హాజరయ్యారు. దీనికి సంబంధించిన వార్త స్వర్ణకాంతుల్లో యాదగిరి గుట్ట అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా అంటే అక్కడ ఘనంగా మహాకుంభాభిషేకం జరిగింది. అలాగే దేశంలోనే ఎత్తైన 5 అంతస్తుల మొదటి స్వర్ణ తాపడ గోపురం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మన ముఖ్యమైన చూస్తే, పాక్ను పడగొట్టి సెమీస్ కు ఇండియా, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై ఘన విజయం, విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ, రాణించిన శ్రేయస్ గిల్, 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన పాక్. సో భారతీయులంతా ఎప్పుడెప్పుడు నిన్న వెయిట్ చేశారు. మొత్తానికి అయితే కనుక పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 6 వికెట్ల తేడాతో పాక్నైతే చిత్తు చేసి గెలిచింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే కనుక సెంచరీ చేశారు. అలాగే శ్రేయస్ గిల్ కూడా ఈ మ్యాచ్లో బాగా రాణించారు. మరో వార్త, ఒక్క రోజులో సైంటిస్ట్ గా మారండి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా 1 డే సైంటిస్ట్ గా మారాలని పిల్లలు, యువతకు ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ కు చెందిన ప్రభుత్వ టీచర్ తొడసన్ కైలాస్ అంతరించిపోయే దశలో ఉన్న కొలామీ భాష పరిరక్షణకు AI టూల్స్ తో పాటను కంపోజ్ చేయడాన్ని ప్రశంసించారు. సో మన్ కీ బాత్ లో అయితే కనుక మోడీ పిలుపునిచ్చారు పిల్లలు, యువతకి ఒక్కరోజైనా సరే సైంటిస్ట్ గా మారండి అని చెప్పేసి. ఎందుకంటే నేషనల్ సైన్స్ డే సందర్భంగా మోడీ ఈ పిలుపు ఇవ్వడం జరిగింది, ఒక్కరోజు సైంటిస్ట్ గా మారండి అని చెప్పేసి. అలాగే AI టూల్స్ తో అయితే కనుక ఆదిలాబాద్ కు చెందిన ఓ ప్రభుత్వ టీచరు, కైలాష్ అనే టీచరు, అంతరించిపోతున్న కొలామీ భాష పరిరక్షణకు AI టూల్స్ తో ఒక పాటను కంపోజ్ చేశారు. ఆ పాటని కూడా మోడీ గారు అయితే కనుక ప్రశంసించడం జరిగింది. మరో ప్రధాన వార్త, ఎట్లున్నారో ఏమో, SLBC టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సేఫ్టీపై ఆందోళన, సహాయ చర్యలకు ఆటంకం, స్పాట్ కు వెళ్లలేకపోతున్న రెస్క్యూ టీమ్స్, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్, కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశం. ప్రమాద ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, మట్టి, 200 మీటర్ల పొడవునా పేరుకుపోయిన శిథిలాలు, మరోవైపు నిరంతరాయంగా ఉపికి వస్తున్న నీటి ఊట, గంటకు దాదాపు 10,000 లీటర్ల నీళ్లు, 13.8 కిలోమీటర్ల వరకే వెళ్లగలిగిన రెస్క్యూ బృందాలు, కూలిన స్లాబ్ మట్టిని తొలగించేందుకు ప్రయత్నాలు, రంగంలోకి ఆర్మీ, NDRF, SDRF, హైడ్రా, ఫైర్ టీమ్స్, దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. SLBC టన్నెల్లో సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్ అని. కాకపోతే 2 రోజులు గడిచింది, ఏమీ తెలియట్లేదు ఆ 8 మంది ఏమైపోయారు లోపల అన్న విషయము. దీనిపైన అయితే కనుక చాలా ఆందోళనకరంగా ఉన్నారు అందరూ. రెస్క్యూ టీమ్స్ ఒక్క NDRF కాదు, NDRFతో పాటు ఆర్మీ, అలాగే SDRF, హైడ్రా, ఫైర్ టీమ్స్ ఇవన్నీ కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. కాకపోతే అక్కడ నీటి ఊట ఎక్కువ అవ్వడము, గంటకి దాదాపు 10,000 లీటర్ల నీళ్లు రావడము, ఇంకొకటి చూసుకుంటే కనుక మొత్తం బురదమయంగా అక్కడ ఏదైతే వీళ్ళు 14 కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత పెచ్చూడి కింద పడిపోవడంతో ఆ సౌండ్తో 42 మంది బయటకు రావడం, 8 మంది అటువైపు ఉండడం వల్ల అదే టైంలో నీటి ఊట ఊరడము, దీని వల్ల వాళ్ళు బయటకు రాలేకపోయారు. సో ఆ నీటి ఊట ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ మొత్తం బురదమయంగా మారిపోయింది, మట్టి అంతా కూడా పేరుకుపోయింది. ఈ నేపథ్యంలోనే అంటే వాళ్ళు మరి ఆ బురద కింద ఉన్నారా, మట్టి కింద ఉండిపోయారా, లేకపోతే ఏంటి అన్నది తెలియట్లేదు. 13.8 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీమ్స్ వెళ్ళాయి, కానీ దానికి మించి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నా కూడా అవ్వడం లేదు. ఎందుకంటే కూలిన స్లాబ్ ఏదైతే మట్టి ఉందో అది పేరుకుపోవడం వల్ల దాన్ని తొలగిస్తున్నారు. దాన్ని తొలగించే ప్రయత్నం అంటే ఏదైతే స్లాబ్ కూలిపోయిందో ఆ స్లాబ్ మట్టిని తొలగించేందుకు అయితే కనుక రెస్క్యూ టీమ్స్ ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏదైతే ముందు చెప్పారో 14 కిలోమీటర్ల దాకా వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి, సో ఇప్పుడు 13.8 కిలోమీటర్ల వరకు అయితే రెస్క్యూ టీమ్ వెళ్ళింది. కేవలం ఇంకా 0.2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ 8 మంది కూడా ఎక్కడ కనిపించట్లేదు, అంటే అంత తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పటికీ. అయితే నీళ్లు అధిక మొత్తంలో నీరు
ఉండడం వల్ల, ఆ మట్టి బురద పేరుకుపోవడం వల్ల మరి ఆ 8 మంది ఆ మట్టి కింద ఉండిపోయారా లేకపోతే ఏం జరిగింది అన్నది అయితే కనుక తెలియట్లేదు. వాళ్ళకి అసలు ఆక్సిజన్ ఎలా అందుతోందో ఏంటో కూడా తెలియని పరిస్థితి. దీనికి సంబంధించి అయితే కనుక అంటే మొత్తం ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, అలాగే హైడ్రా, ఫైర్ వీళ్ళంతా రంగంలోకి దిగి ఇంత అంటే రెస్క్యూ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆచూకీ అయితే కనుక ఇప్పటి వరకు దొరకలేదు. ఒక రకంగా చూసుకుంటే కనుక ఆ మట్టి ఏదైతే పేరుకుపోవడమో, అలాగే స్లాబ్ ఏదైతే కూలిపోయిన అవన్నీ ఉండిపోయాయో దాని కింద ఉండిపోయారా ఏంటి అనే ఒక అనుమానం కూడా రేకెత్తుతుంది. ఎందుకంటే దాదాపు చాలా వరకు దగ్గరికి వెళ్ళారు, అయినప్పటికీ కూడా వాళ్ళు కనిపించలేదంటే ఇవే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి వాళ్ళు అంటే సేఫ్టీగా ఉన్నారా, వాళ్ళకి కరెక్ట్గా ఆక్సిజన్ అందుతోందా లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ రెస్క్యూ టీమ్స్ అయితే కనుక అక్కడ ఉన్న మట్టిని ఇదంతా కనుక స్లాబ్స్ ఏదైతే విరిగి పడిందో దాన్ని అంతా తొలగిస్తున్నారు. అక్కడే ఉండి మంత్రులు అయితే కనుక ఉత్తమ్ అలాగే జూపల్లి సమీక్షిస్తున్నారు అక్కడ రెస్క్యూ టీమ్ చేస్తున్నవి ఎప్పటికప్పుడు. ఇక్కడి నుంచి కూడా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి కూడా అక్కడ పరిస్థితి ఏం జరుగుతోందో అని చెప్పేసి ఇక్కడి నుంచి సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడం జరుగుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా సహాయక చర్యలు రెస్క్యూ టీమ్స్ ఏవైతే సహాయక చర్యలు చేస్తున్నారో ఆ సహాయక చర్యల్ని కూడా దగ్గరుండి మంత్రులు పర్యవేక్షిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఏది ఏమైనా కూడా మనకి ఈ రోజు తెలిసే అవకాశం అయితే కనుక కనిపిస్తోంది ఆ 8 మంది గురించి. మరి ఆ 8 మందికి ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దాదాపు వాళ్ళ దగ్గరికి చాలా దగ్గరికి చేరుకున్నారు, కానీ వాళ్ళు కనిపించలేదు అనేసరికి, అంటే అక్కడికి వెళ్ళినా కూడా 13.8 కిలోమీటర్ల వరకు వెళ్ళారు. అక్కడ ఉన్న మట్టి బురద వాటర్ ఎక్కువగా రావడం, గంటకి 10,000 లీటర్ల నీళ్లు వస్తుండడము, ఈ నేపథ్యంలో వాళ్ళు కనిపించకపోవడంతో కొంత అయితే కనుక ఒక రకంగా భయాందోళనగా కూడా ఉంది అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఏదైతే అక్కడ ఉండిపోయి చిక్కుకుపోయారో ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదో వాళ్ళు మంచిగా బయటకి రావాలి, మంచిగా బయటికి వస్తారనేసి భావిద్దాం. మన ముఖ్యమైన వార్త, రాజలింగమూర్తి హత్య కేసులో గండ్రా అనుచరుడు ఎఫ్ఐఆర్ లో 8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు. వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇప్పిస్తానన్న హరిబాబు, ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ. 7 నిందితుల అరెస్టు, హరిబాబు సహా పరారీలో 3. సో రాజలింగమూర్తి హత్య కేసులో అయితే కనుక గండ్రా అనుచరుడు ఉన్నాడని చెప్పేసి వార్త ఇచ్చారు. హరిబాబు ఎవరైతే ఉన్నారో గండ్రా అనుచరుడు, అతను ఎందుకు కారణం చెప్పాడు. ఎందుకు అంటే కనుక రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇప్పిస్తామని చెప్పారు, అలాగే ఖర్చులకు డబ్బులు కూడా భరిస్తామని చెప్పారు, అందుకనేసే చంపాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ వివరాలన్నీ కూడా మనకి భూపాలపల్లి జిల్లా ఎస్పీ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ కూడా భూ వివాదం కేసులో రాజలింగమూర్తిని అయితే కనుక చంపారు అని మనకి తెలుస్తోంది. 10 మంది దాకా నిందితుల్ని అయితే కనుక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా భూ వివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తిని అయితే కనుక హత్య చేశారు అన్న విషయం అయితే కనుక కొంత తెలుస్తోంది. మరో ముఖ్యమైన వార్త, రాష్ట్రం దివాలా తీసే రోజులు వస్తాయి, అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కిషన్ రెడ్డి. గత సర్కార్ 8 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఈ సర్కార్ అదే పద్ధతిలో పోతోంది. అభివృద్ధిపై రేవంత్ సవాల్కు నేను రెడ్డి. హైదరాబాద్ లో బిల్డర్లను కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నారని ఆరోపణ. సో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులు వస్తాయి, ఎందుకంటే గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే వెళ్తోంది, అంటే అప్పులు చేయడంలోనే వెళ్తోంది అని చెప్పేసి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అలాగే రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరారో అభివృద్ధికి, అంటే మీ పాలనలో జరిగిన అభివృద్ధికి, ఈ 14 నెలల్లో జరిగిన పాలన అభివృద్ధికి మీరు రెడీనా, చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఒక సవాల్ అయితే చేశారు కదా, దానికి కిషన్ రెడ్డి అయితే కనుక మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త, అమెరికా నుంచి 4వ బ్యాచ్, మరో 12 మంది ఇండియన్లు వెనక్కి. సో అమెరికా నుంచి 4వ బ్యాచ్ అంటే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులు అయితే కనుక అమెరికా పంపించింది. 12 మంది భారతీయులు అయితే కనుక ఇండియాకి పంపిస్తోంది అమెరికా. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో ప్రధాన బ్యానర్ ఐటమ్, కాపాడండి ప్లీజ్, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి. సెక్రటేరియట్ లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్ల గోల్మాల్లో ఆయన హస్తం. సర్కారుకు అందిన విజిలెన్స్ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్. గతంలో లాబింగ్ చేసి బదిలీ నిలిపివేయించుకున్న ఆఫీసర్. మనం 2 రోజుల క్రితం వార్త చూస్తే కనుక సెక్రటేరియట్ లో అయితే కనుక సెక్రటేరియట్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణంలో అంతగా కనిపించట్లేదు, అంటే ఒక పెచ్చు ఊడి కింద పడిపోయింది. సో ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ నిర్మాణంకి సంబంధించి విజిలెన్స్ వారిని అయితే కనుక నియమించడం జరిగింది. దీంట్లో తెలిసిన మరో
ముఖ్య కీలక అంశం ఏంటంటే కనుక దాదాపు 300 కోట్లకు పైగా కంప్యూటర్లు ఇతర మెటీరియల్ కొన్నారు, అది కూడా ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా అని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఒక ఉన్నతాధికారి సో నన్ను అంటే నా జోలికి రాకోకుండా నన్ను అరెస్ట్ చేయకోకుండా మీరే కాపాడండి అని చెప్పేసి, అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే నా మీద మీరు కాపాడండి అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలనే వెళ్ళి కలిశాడు అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఆ ఉన్నతాధికారి ఎవరు అన్నది మాత్రం ఇక్కడైతే కనుక పేరు ఇవ్వలేదు. సో ఎవరైతే ఉన్నతాధికారి దీంట్లో ఈ పరికరాలు కొన్న దాంట్లో ఉన్నారో ఆ ఉన్నతాధికారి అయితే కనుక ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం నా మీద చర్యలు తీసుకోకుండా మీరే కాపాడండి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలను అయితే కనుక కొంతమంది పెద్దల్ని రిక్వెస్ట్ చేశారంట. మరి ఆ ఉన్నతాధికారి ఎవరో ఇక్కడ పేరు అయితే కనుక ఇవ్వలేదు. మరి ఈయన గతంలో కూడా లాబింగ్ చేసి ఆయన బదిలీని నిలిపివేయించుకున్నారని కూడా చెప్తున్నారు. మరి ఇంత దాదాపు 300 కోట్లకు పైగా ఆర్థిక శాఖ అనుమతి లేకోకుండా జరిగినప్పుడు మెటీరియల్ కొన్నప్పుడు జరిగినప్పుడు మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? తీసుకోవాలి, 100% తీసుకోవాలి. ఆయన కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తాడా లేకపోతే ఇంకొకరిని కలుస్తాడా అన్నది పక్కన పెట్టేస్తే కనుక కాంగ్రెస్ కూడా దీనికి ఎటువంటి సపోర్టు చేయకూడదు. ఇలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అవినీతి ఇట్లాగే పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు అంటే కనుక మనవాడు తనవాడు అన్నది చూడకోకుండా ఆ భేదభావం లేకోకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అదే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఏసీ గదులు వదిలి ఫీల్డ్లోకి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఐఏఎస్లు, ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులు, గురుకులాలు తనిఖీ, ప్రజలు, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్. ఇంకా మరిన్ని కొందరు ఐఏఎస్ల తీరు ఆరా తీస్తున్న ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు. సో కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో అంటే మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ గారి పుస్తకావిష్కరణలో, కర్మయోగి పుస్తకావిష్కరణ సమయంలో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే కనుక ఏసీ గదులకే పరిమితం అయిపోయారు, ఆ ఫీల్డ్కు వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోవట్లేదు అనేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఐఏఎస్లు అయితే కనుక ఫీల్డ్కు వెళ్ళారు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. విద్యార్థినులతో మాట్లాడుతున్న నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అని చెప్పేసి. సో ఈ కలెక్టర్ గారు అయితే కనుక ప్రభుత్వ స్కూల్స్, ఆసుపత్రులు, గురుకులాలకు వెళ్ళి అక్కడ తనిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రజలు విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఐఏఎస్ల తీరైతే కనుక మారలేదు అని చెప్పేసి మరో ముఖ్యమైన వార్త అయితే కనుక ఇచ్చారు. రాష్ట్రానికి కొత్త కిక్కు, త్వరలోనే నయా లిక్కర్ బ్రాండ్లు, దరఖాస్తులు ఆహ్వానించిన టీజీబీసీఎల్. రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆహ్వానం పలికింది. ఇందుకు సంబంధించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీజీబీసీఎల్లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలకు మాత్రం టెండర్లు వేసేందుకు అనుమతించారు. ఇతర రాష్ట్రాల్లో తమ మధ్య అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికేట్ పత్రాన్ని దరఖాస్తుతో జతపరచాలని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది. సో మొత్తానికి తెలంగాణలో అయితే కనుక తెలంగాణకి కొత్త కిక్కు వస్తుంది. ఎందుకంటే త్వరలోనే కొత్త లిక్కర్ బ్రాండ్లు అయితే కనుక వస్తున్నాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మరో వార్త చూస్తే కనుక బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు, కులగణనను అడ్డుకుంటామనేది అవాస్తవం. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రిజర్వేషన్లు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, కిషన్ రెడ్డి. సో బండి సంజయ్ అయితే కనుక కొద్ది రోజుల నుంచి ముస్లింలని బీసీలో చేర్చారు, తీసేయండి, బీసీల నుంచి ముస్లింలను తీసేయండి. ఇలా స్టార్టింగ్ ఆయన చెప్పింది ఏంటంటే కనుక ముస్లింలని బీసీలో చేర్చారు కాబట్టి ఈ రిజర్వేషన్లు ఏదైతే ఉందో దీన్ని ఆమోదించరు అన్నట్టు ఆయన చెప్పారు. సో ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే కనుక బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఉంటుంది అని చెప్పారు. అలాగే కులగణను అడ్డుకుంటాం అనేది అవాస్తవం అని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ఈ బిల్లుని ఓకే చేయొచ్చు అని కూడా, అంటే రిజర్వేషన్ ఓకే చేయొచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఇక ఎప్పుడు ప్రతిపక్షాలు అధికార పార్టీల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే కాంగ్రెస్ సర్కారు 14 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ చేసింది ఏమీ లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే కనుక చెప్పారు. ఇక్కడ ఒక అంశాన్ని చూసుకుంటే కనుక నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంటే నిన్న మార్నింగ్ న్యూస్ పేపర్లో మనం చూసుకుంటే కనుక గతంలో అంటే గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడే ముస్లింలని బీసీలో చేర్చామని మోడీ చెప్పారు అని చెప్పేసి నిన్న ఒక వార్త వచ్చింది. మరి ఆ నేపథ్యంలోనే
కిషన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే మామూలుగానే బీసీలకి బీజేపీ రిజర్వేషన్లు ఇస్తుంది అంటే దానికి మేము అడ్డంకి కాదు అని చెప్పేసి బీసీ రిజర్వేషన్లకు మేము మద్దతుగా ఉంటామని చెప్తున్నారా అనేది అయితే కనుక మరి తెలియదు పూర్తిగా స్పష్టంగా. ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ అయితే కనుక బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు 19వ విడత విడుదల చేయనున్న ప్రధాని మోడీ బీహార్లోని భగల్పూర్ వేదికగా 9.8 కోట్ల మంది లబ్ధిదారులకు 22,000 కోట్ల జమ. సో ఈ రోజు అయితే కనుక రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు అయితే కనుక వస్తాయి, అంటే పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఇస్తామన్నారో అవి వస్తాయి అని చెప్పేసి ఒక కథనం ఇచ్చారు. మరో ప్రధాన వార్తా పేపర్ చూసుకుంటే కనుక నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక సొరంగంలో ప్రాణాలు చేసిన సర్కార్ 48 గంటలుగా మట్టి దిబ్బల కింద 8 మంది కార్మికులు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూరిన కన్నెత్తి చూడని సీఎం. సో ఇందాక మనం చెప్పుకున్నాము ఎస్ఎల్బీసీలో 8 మంది ఎవరైతే లోపల ఉండిపోయారో రెస్క్యూ టీమ్స్ అయితే కనుక తీవ్రంగా వాళ్ళని బయటకు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నాయి. అయితే 14 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళిన తర్వాత పెచ్చులూడి పడిపోవడం ఇదంతా మనకు తెలిసిందే. అయితే రెస్క్యూ టీమ్స్ 13.8 కిలోమీటర్ల వరకు వెళ్ళి అక్కడి నుంచి ముందుకు కొనసాగలేకపోతున్నారు. ఎందుకు అంటే కనుక అక్కడ అంటే ఏదైతే పెచ్చులూడిపోయి పడిపోయిందో స్లాబ్ అది మట్టి అంత ఎక్కువ ఉండి అలాగే నీటి ఎక్కువగా ఊరి ఆ నీళ్లు అంతా బురదగా ఉండడం వల్ల మరి వాళ్ళు అటువైపు ఎట్టున్నా వెళ్ళారా లేకపోతే ఆ మట్టి కింద ఉన్నారా ఏంటి అన్నది అయితే కనుక సో అర్థం కాని విషయము, ఎవరికి కూడా తెలియట్లేదు. ఏమవుతుందో అనేసి ఒక ఆందోళన అయితే కనుక ఉంది. ఎందుకంటే కనుక 2 రోజులు గడిచిపోతుంది, వాళ్ళ ఎటువంటి అప్డేటు లేదు. రెస్క్యూ టీమ్స్ అయితే మాత్రం వాళ్ళ ఎఫర్ట్స్ మొత్తం పెట్టి చేస్తున్నాయి అని చెప్పేసి మనం ఇందాకనే వార్తాకథనంలో చూసుకున్నాము. మరి ఇక్కడ చూస్తే కనుక అంటే నమస్తే తెలంగాణలో ఇంకా 8 మంది సొరంగంలోనే ఉండిపోయారు, ప్రభుత్వం చేసులుడికి చూస్తోంది అని మరి వీళ్ళు అంటున్నారు నమస్తే తెలంగాణలో. ఇంతకుముందు చూసుకున్న న్యూస్ పేపర్లో అయితే కనుక సో రెస్క్యూ టీమ్స్ అంటే ప్రభుత్వము ఏదైతే కనుక రెస్క్యూ టీమ్స్ ని రప్పించిందో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇచ్చారు. అయితే మంత్రులు ఎవరైతే ఉన్నారో జూపల్లి అలాగే ఉత్తమ్ వాళ్ళు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలుసుకుంటున్నారని చెప్పేసి అక్కడ న్యూస్ పేపర్లో చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక సో అంటే అక్కడ ఏదైతే కనుక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళలేదు అన్నది ప్రధానంగా నమస్తే తెలంగాణ చెప్తున్న మాట. ఇవి తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.